ఎన్ని రకాల కూరలతో, పచ్చళ్ళతో భోజనం చేసినా రసంతో మాత్రం భోజనం చేసేటప్పుడు కడుపుకి హాయిగా ఎక్కువైపోతుంది అనిపించకుండా ఉంటుంది కదా! నేనైతే వారానికి కనీసం 4 సార్లైనా ఇంట్లో రసాన్నయితే పెడతాను. మరి మీరు? ముందుగా అయితే పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు అనేది తీసుకొని అర లీటర్ వరకు వాటర్ వేసుకొని చింతపండుని నానబెట్టి రసాన్ని తీసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కరివేపాకు, పుదీనా వేసి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు మరగబెట్టాలి. ఈలోపు వెల్లుల్లిపాయలని, మిరియాలని కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత రసం స్టవ్ అనేది ఆపేసి ఈ విధంగా పోపు అయితే పెట్టేసుకోవాలి. రసం బాగా రావాలంటే పోపు ఎక్కువగా ఉండాలి. రసం అనేది బాగా మరిగితేనే దాని రుచి బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేనైతే ఈ విధంగానే తయారు చేస్తాను. మరి మీరే విధంగా తయారు చేస్తారు?